తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో కుండపోత వాన పడుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురిసింది. దీంతో తాంసీ ప్రాంతంలో అత్యధికంగా 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, ఇంద్రవెల్లి, సాత్నాల, ఇచ్చోడలో గంటల వ్యవధిలోనే జోరు వాన పడింది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. ఓ ఇంటిపై చిక్కుకున్న 4 కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఆదిలాబాద్ పట్టణంలోని జిఎస్ ఎస్టేట్, శాంతినగర్, రవీంద్రనగర్, దివ్యాంగుల కాలనీ, టీచర్స్ కాలనీ, లక్ష్మీనగర్ నీట మునిగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అక్కడ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి నిన్న ఉదయం 10 గంటల వరకు కురిసినటువంటి వర్షాలు అయితే పూర్తిగా ఆదిలాబాద్ అయితే అతలాకుతలం అయితే చేశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు దాదాపుగా 12 కాలనీలు పూర్తి స్థాయిలో వరద నీటిలో మునిగిపోగా, ఇటు ఇచ్చోడ, ఉట్నూరు మండలాలతో పాటు నార్నూరు, జైనూరు మండలాల్లో కూడా భారీగా వర్షాలు కురియడంతో కూడా పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయాయి. గ్రామాల్లోకి వరద నీరు రావడంతో అయితే ఇటు సహాయం కోసం అయితే గ్రామాల ప్రజలు అయితే స్థానికులకు తో పాటు ఇటు అధికారులకు అయితే ఫోన్ చేసిన సందర్భాలు అయితే నిన్న మనం చూసాం. అయితే నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ రోజు వరకు ఇటు భారీ వర్షాలు లేకపోవడం, మోస్తారు వర్షాలు ఎక్కడో ఒక చోట పడుతున్న నేపథ్యంలో అయితే కొంతమేర వరద ఉధృతి తగ్గడంతో అయితే గ్రామాల ప్రజలైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జిల్లాలో వర్షాలు పడకపోయినప్పుడు కూడా ఎగువన మహారాష్ట్రలో వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే ప్రాణహిత, గోదావరి, పెనుగంగా నదులైతే ఇటు ఉప్పొంగి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలనైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 4 కలెక్టర్లు, ఎస్పీలు కూడా పూర్తిగా అలర్ట్ అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు ఇటు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్న నేపథ్యంలోనైతే ఎప్పటికప్పుడు వరద నీరుకి తగ్గట్టుగానైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేస్తూ దిగువనకి, గోదావరిలోకి అయితే ఇటు దిగువనకైతే ఇటు వరద నీటిని అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో బోసిపోయినట్టుగా కనబడినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఓవైపు ఇటు శ్రీరామ్ ప్రాజెక్టు వరద నీరు రావడం, మరోవైపు గడప్ గేట్లు లిఫ్ట్ చేయడం, సన్న ప్రాజెక్టు సంబంధించిన గేట్ల లిఫ్ట్ చేయడం అయితే పూర్తిగా శ్రీపాద ఎల్లంపల్లి అయితే జలకలను అయితే సంతరించుకుంది. దాదాపుగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 20 గేట్లను అయితే లిఫ్ట్ చేశారు అధికారులు. 1,00,000 క్యూసెక్ల నీటిని అయితే గోదావరిలోకి వదిలారు. నిన్న మొన్నటి వరకు గోదావరి తీరం అయితే మొత్తం ఎండి ఎడారిగా కనిపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అయితే గోదావరిలోనైతే వరద నీరు అయితే ఉరకలేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటు గోదావరి బేసిస్ లో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి 85 గేట్లను అయితే లిఫ్ట్ చేశారు అధికారులు. మరోవైపు సుందిల్ల అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లను కూడా లిఫ్ట్ చేసి దిగువనకైతే ఇటు వరద నీరును అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న సృష్టించినట్టు వరద బీభత్సం నుంచి అయితే ఇప్పుడిప్పుడే ఇటు గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలో మునిగినటువంటి కాలనీలు అయితే బయటికి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము లక్షల్లో ఇటు ఆస్తుని అయితే నష్టపోయాం, పూర్తిగా ఉండడానికి కూడా, ఇళ్లలో ఉండడానికి కూడా లేని సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా వరద బాధితులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కడెంలో గల్లంతైనటువంటి గంగాధర్ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంత వర్షం తెరిపి ఇవ్వడంతో అయితే భారీ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. వేల ఎకరాల్లో పంట ఇటు నష్టపోవడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వేడుకుంటున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.